హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఎల్వీఆర్ మెమోరియల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరు కాగా, అతిథిగా తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్ కావాలంటే పూర్తి సమయం ప్రాక్టీస్ మీదనే ఉంచాలని సూచించారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. జీవితంలో చదువు ఒకటే ముఖ్యం కాదని, ఐపీఎల్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా వెలికితీస్తామన్నారు టీపీఏ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి. పిల్లలు క్రీడలు ఆడటం వల్ల గెలుపోటములు తట్టుకునే శక్తి వస్తుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు మళ్లించాలని సూచించారు. పరిస్థితి కనబడుతూ ఉంది. ఎప్పుడేదో క్రీడాకారుడు గ్రౌండ్లోకి వస్తాడో చెమట చిందిస్తాడు, ఆడతాడు, పోయి చదువుకుంటాడు. వేరే ఆలోచన ఉండదు. ఒక హెల్తీ బాడీని, హెల్తీ మైండ్ని డెవలప్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. బెస్ట్ స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు కూడా చాలా మంచి జీవితాలను అనుభవించారు, అన్ని రంగాల్లో రాణించారు. కాబట్టి నేను మీ ద్వారా, బిగ్ టీవీ ద్వారా ఈ సందర్భంలో తల్లిదండ్రులను కోరుతా ఉన్నాను, మీ పిల్లలను క్రీడలకు అలవాటు చేయండి. స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎంకరేజ్ చేయండి. ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది కుదరదు. క్రీడలు ఉంటే వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయి, బ్రహ్మాండంగా వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక స్టేడియంస్ కానివ్వండి, జిల్లా స్టేడియంస్ కానివ్వండి, మున్సిపల్ సెంటర్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. క్రీడా అడ్మినిస్ట్రేటర్గా, అఫీషియల్స్గా అసోసియేషన్ వైపు నుంచి, ఒలింపిక్ నుంచి కానివ్వండి, బాస్కెట్బాల్ అసోసియేషన్ కాకుండా మిగతా అసోసియేషన్ తరపు నుంచి మేము బ్రహ్మాండంగా కూడా కృషి చేస్తాం. ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలి.